వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ డిజైనర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. ఆదివారం కిలా వరంగల్ వాకింగ్ మైదానంలో జరిగిన పద్మశాలీల కార్తీక వనభోజనాల సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడారు. గతంలో పోల్చుకున్నట్టయితే ఈరోజు ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన హన్మకొండలో కానీ వరంగల్లో కానీ వరంగల్ దాదాపు 7 సంవత్సరాలు చేసి నిర్వహిస్తూ ఉన్నారు. మరి పద్మశాలి సంఘం జిల్లా నాయకత్వంలో హన్మకొండ జిల్లా నాయకత్వంలో ప్రప్రథమంగా చేయడం జరిగింది. మా కులం తరఫున చాలామంది ఇవాళ అక్కడ కానీ హన్మకొండలో కానీ ఆ జిల్లాలో కానీ ఈ జిల్లాలో కానీ పెద్ద ఎత్తులో కూడా యువత, మహిళలు ఎక్కువ సంఖ్యలో దంపతులు, కుటుంబ సభ్యులు సమేతంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఇంత స్పందన గత 20-30 ఏళ్ళు లేదు. మరి ఇవాళ మరి వనమహోత్సవం సందర్భంగా అన్ని కులాలు, ఒక పద్మశాలి కులం అనే కాకుండా అన్ని కులాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన హిందూయిజాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని, మన సనాతన ధర్మాన్ని బ్రతికించుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హిందూ మరి కంకణబద్ధులై ఇవాళ ఈ కార్యక్రమాలు అన్ని కులాలలో నిర్వహించుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరూ ప్రతి ఒక్కరు, ఈ కులం ఆ కులం కాదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సంవత్సరానికి ఒకసారి ఇట్లా వెళితే చాలా బాగుంటుంది, నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. అంటే పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా బంధువర్గాలు కూడా పరిచయం అవుతారు. కాబట్టి మరి ఒకరికొకరు ఆప్యాయతంగా పలకరించుకోవడం మరి అన్ని విధాలు కూడా కుటుంబాలకు బాగా ఉంటుంది. మేము మాట్లాడాల్సింది ఒక్కటే, మా పద్మశాలి కులస్తులకు మరి ప్రధానమంత్రికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. జిఎస్టీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ఇప్పటి వరకు కూడా మరి అందలేదు. ముడి సరుకులు కానీ జిఎస్టీ కానీ పూర్తి స్థాయిలో మరి దాన్ని నిర్మూలించాలి, తీసివేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తాము. ఇక్కడికో వలసపోయినటువంటి మరి సూరత్, బొంబాయి, భీమండి, అహ్మదాబాద్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా మా వాళ్ళు మన చేనేత కార్మికులు అక్కడికి వెళ్ళి మరి వలస జీవితాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి, ఇంకో విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ టెక్స్టైల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెక్స్టైల్లో కూడా మరి ఇవాళ బీటెక్ చేసే అమ్మాయిలు ఉన్నారు. ఎంటైర్ భారతదేశంలో మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గుజరాత్ స్టేట్లోనే ఉన్నది భారతదేశంలో. మరి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణాదిన కూడా ఏ ఒక్క కాలేజీ లేదు. కాబట్టి పిల్లలు కూడా బీటెక్ చేసి ఇవాళ ఒక సబ్జెక్టు అంటే టెక్స్టైల్ డిజైనర్ కాలేజ్ కూడా, అందులో వరంగల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఉన్నది. కాబట్టి మరి అందులో ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని, ఇక నాయకులు కూడా, కేంద్ర మంత్రులు కూడా చొరవ తీసుకొని మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నెలకొల్పాలని చెప్పి నేను కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పాపులేషన్లో చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఇవాళ మరి ఈ కార్యక్రమం తీసుకుంటూ పద్మశాలి కులస్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినందుకు సెలవు తీసుకుంటాం. ఈగ మల్లేశం, నేను పద్మశాలి జాతీయ మరి పూర్వ అధ్యక్షుడిని, మరి సెంట్రల్ ఖాదీ ఇండస్ట్రియల్ బోర్డు కూడా పూర్వ డైరెక్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మరి ఇంత సంఖ్యలో కూడా మరి పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తప్పకుండా నేను కూడా ప్రధానమంత్రిని కలుస్తాం, తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం. టెక్స్టైల్ డిజైనరింగ్ కాలేజీ దక్షిణాదిన మరి మన తెలంగాణలో వరంగల్లో మరి నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.